Wonderful evening, everyone, and welcome to today's session. ఈ సెషన్ లో డైరెక్ట్ గా పాల్గొంటున్న వాళ్ళందరికీ అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడాను ముందుగా నా మనఃపూర్వక ధన్యవాదాలు. సో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తున్నాం, మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే మనం లాస్ట్ వీక్ 3 డిఫరెంట్ టాపిక్స్ నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఇందులో ఏది మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారని. సో ఈక్వల్ గా 3కి కూడాను రెస్పాన్స్ వచ్చాయి. అందులో ఒక టాపిక్ మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం, గుడ్ క్వాలిటీస్ ఆఫ్ వైఫ్, గుడ్ వైఫ్ కదా. అయితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశం మనం మాట్లాడుకోబోతున్నాం. అది మన టాపిక్ లో ఒకటి. అలాగే ఇప్పుడు 4th మార్చ్ నుండి ఏదైతే మనకి 21 days ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ స్టార్ట్ అవుతుందో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది అడగడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం కూడా ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుంది. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్నేహ మనందరి ఫ్రెండ్, అండ్ స్నేహ అండర్లో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తున్నాం, మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ. ఓకే, సో ఈరోజు ముఖ్యమైన అంశం మన డ్రీమ్ లైఫ్ని సాధించటం ఎలా. ఓకే, చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి లైఫ్లో. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్. అయితే వాటన్నిటిని అందరూ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారా అంటే అందరూ మేబీ చేయలేకపోవచ్చు. కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు పడడం లేదు. అయితే దానికి కారణాలు ఏంటి, అవి ఎలా చేయాలి తెలుసుకుంటే మాక్సిమం ట్రై చేసిన వాళ్ళందరూ కూడా సాధించవచ్చు కదా డ్రీమ్ లైఫ్ని. ఓకే, సో ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. ఇక్కడ ఒక పాప చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తుంది? బటర్ఫ్లైని క్యాచ్ చేయడానికి పరిగెడుతుంది. ఓకే, వెనకాల. సో జనరల్ గా మనం కూడా చిన్నప్పుడు బటర్ఫ్లైస్ చూస్తే అలాగే పరిగెట్టే వాళ్ళం కదా. ఓకే, సో చాలా మంది పిల్లలు అలాగే చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మనం ఈ పాపని బటర్ఫ్లైని కానీ మన లైఫ్తో ఓకే పోల్చుకుంటే, ఒకవేళ ఈ పాప మన లైఫ్ అయితే ఆ బటర్ఫ్లై మన హ్యాపీనెస్. అయితే హ్యాపీనెస్ అన్నది అందరికీ ఒకటే ఉండదు. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ తాలూకా జెండర్ బట్టి, అలాగే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫలానాది చేస్తే నాకు హ్యాపీ, లేకపోతే ఫలానాది సాధిస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఇలా మనం ఆ బటర్ఫ్లై వెనక పరిగెడితే, అంటే మన హ్యాపీనెస్ ని పొందడానికి మనం పరిగెడుతూ ఉంటే అది దొరుకుతుందా? ఆ బటర్ఫ్లై దొరుకుతుందా పాపకి వెనకాల పరిగెడితే? చెప్పండి. ఇది యూట్యూబ్ వీడియో కాదు, మన లైవ్ ఇంటరాక్షన్. బి యాక్టివ్. ఆ పాపకు దొరుకుతుందా బటర్ఫ్లై వెనకాల పరిగెడితే? దొరకదు మేడం, కొద్ది టైం పడుతుంది మేడం. కొద్ది టైం పడుతుంది, మేబీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. బటర్ఫ్లై ఎక్కడ ఉంటే అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది మేడం. ఓకే, కానీ మనమే మన లైఫ్ ని మంచి గార్డెన్ గా కానీ తయారు చేసుకుంటే ఓల్డ్ బటర్ఫ్లైస్ మన దగ్గరికి వస్తే మన చేతి మీద వాళ్తాయి, మన చేతిలో కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇలా అందరం చేయడానికి వీలవుతుందా? మన లైఫ్ ని బ్యూటిఫుల్ గార్డెన్ గా మనం తయారు చేసుకొని మన ఆనందాలు అనే బటర్ఫ్లైస్ ని మన దగ్గరికే ఆకర్షించేటట్టు మనం చేసుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. చేసుకోవచ్చు. ఏం చేస్తా అవుతుంది అలా? మనం సాధించాలనుకుని సాధిస్తే, మనం అందరికి నచ్చినట్టు ఉంటే అలా మనం సాధించాలనుకుంది సాధిస్తే, మనం అందరికి నచ్చినట్టుంటే అప్పుడు ఇలా ఉంటది కదా. అయితే మనం సాధించాలనుకుంది సాధించడానికి ఏం చేయాలి?
అందరికీ ఉంటాయి కదా లైఫ్ లో ఏదో ఒక ఎయిమ్. నేను అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ గా ఉండాలి అని. కానీ అందరూ అనుకున్నవి ఎందుకు చేసుకోలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు? దానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే. సో ఎటువంటి కారణాలు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా మనం ఫిల్టర్ చేసుకుంటూ మనం మన మైండ్ని కానీ ట్యూన్ చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా సాధించవచ్చు. ఎందుకంటే నథింగ్ ఈజ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. మన మైండ్లో ఏమైతే ఉంటుందో అదే జరుగుతుంది. మన ఆలోచన మనం ఏం చేస్తున్నామో అదే ప్రాక్టికల్గా మనం పనిలో కూడా పెడుతుంటామట, యాక్టివ్గా కదా. అయితే ఆ పాప ఎలాగైతే బటర్ఫ్లై వెనకాల పరిగెడుతుందో మనం కూడాను ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి, నాకు ఫలానాది వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, ఇలా అనుకుంటూ ఉంటాం. ఏవేవో అవుటర్ సోర్సెస్ అన్నింటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ మన రియల్ హ్యాపీనెస్ మనలోనే ఉంది. ఈ పిక్చర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ అమ్మాయి మైండ్ చక్కగా బ్యూటిఫుల్ గా కనెక్టెడ్ విత్ నేచర్, ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. సో అలాగాని మన మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే మన మైండ్ లో చూస్తామో అదే బయట కూడా చూడగలం. ఓకే. సో నథింగ్ ఈజ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. సో మన ఇన్సైడ్ లో ఉన్న ఆ పవర్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం జీవితంలో ఏం సాధించాలనుకున్నా కూడా ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే అసలు మనం అనుకుంటుంది కరెక్టేనా, అసలు అది సాధించడం అవసరమేనా, లేకపోతే మనం రాంగ్ వేలో ఏమైనా ఆలోచిస్తున్నామా, ఒకవేళ కరెక్ట్గానే ఆలోచిస్తే దాన్ని ఎలా చేస్తే మనం తొందరగా సాధించవచ్చు. ఇవన్నీ విషయాలు ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది ఈ సెషన్లో. సో వాట్ వీ క్రియేట్ ఇన్ అవర్ మైండ్ వీ అట్రాక్ట్, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్దీగా ఉందాం అనుకుంటున్నాను అని అనుకున్నాం అనుకోండి, చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ ఏం వచ్చినా కూడా మనం కృంగిపోం, అమ్మో నాకు ఇది అయిపోతుంది అది అయిపోతుందని. అలా కాకుండా చిన్నది ఏదో వచ్చినా కూడా అమ్మో నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది, నాకు ఎప్పుడు ఒంట్లో బాగోట్లేదు, ఓకే, లేకపోతే నాకే ఎప్పుడు ఇలా ఉంటది, అందరూ బాగానే ఉంటారు, ఇలాంటి ఆలోచనలు చేసాం అనుకోండి, ఆ అన్హెల్దీనెస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటది. కానీ మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను దీన్ని ఓవర్కమ్ చేస్తాను, ఖచ్చితంగా నన్ను నేను రికవర్ చేసుకుంటాను, నేను ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతాను. ఇప్పుడు బాల్ ఎలా అయితే మనం కింద కొడితే డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుందో, అలా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ డబుల్ ఫోర్స్ తో మనం పైకి రాగలిగే మెంటాలిటీ మనం పెంచుకోవాలి. ఓకే. అంటే అది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కోసం చెప్పాను, అది ఏదైనా అవని, మన రిలేషన్స్ రిలేటెడ్ అవనియండి, మనీ రిలేటెడ్ అవనియండి, కెరియర్ రిలేటెడ్ అవనియండి. ఓకే. ఇవన్నీ కూడాను మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఫేస్ చేయవలసిందే. దిస్ ఈజ్ లైఫ్. ఓకే. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను పలానా సెషన్ అటెండ్ అయ్యాను, పలానా క్లాస్ విన్నాను, నేను అన్ని నేర్చేసుకున్నాను, ఇంకేం లేదు నా లైఫ్లో అసలు ఏం ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. అలాగేం ఉండదు. ఓకే. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. వితౌట్ ప్రాబ్లమ్స్, వితౌట్ ఛాలెంజెస్ నో వన్ కెన్ లివ్. మనం అలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికలీ. అయితే మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాళ్ళంటే ఇలాంటివి ఏవి ఆలోచించకుండా ఈ మైండ్ సెట్ ని వాళ్ళు పెంచుకోకుండా జనరల్ గా ఉండే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకు కూడా వస్తాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కానీ వాటిని ఫేస్ చేసేటప్పుడు మనం వెంటనే కృంగిపోవడం, బాధపడిపోవడం, ఓకే, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకోవడం, అలాంటివి ఏవి చేయకుండా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మ్యూట్ చేయండి అమ్మా ఎవరు. హలో హలో.
యా. సో ఎప్పుడైతే ఛాలెంజెస్ వస్తాయో మనకి, ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా కూడా ఈజీగా మనం దాన్ని ట్యాకిల్ చేయగలం, దాని నుండి బయటపడగలం, అలాగే ఇంకా ఉన్నతంగా తయారవగలం. ఎందుకంటే ప్రతి ఛాలెంజ్ నుండి మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటుంటాం అన్నమాట. అది ఎవరు నేర్చుకుంటారంటే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే అది అవుతుంది ఎవరికైనా కూడా. ఏదైనా రాగానే మనం బాధపడిపోయి బెంగపడిపోయి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఇంకా డబల్ త్రిబుల్ అయ్యి మనకి ఇంకా భయపెడుతూ ఉంటుంది. అలా కాకుండా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా ఓకే వచ్చావా, యు మోస్ట్ వెల్కమ్ అని చెప్పి అసలు ఈ ఛాలెంజ్ లేదా ఈ ప్రాబ్లం నన్ను నా లైఫ్లో ఇంకెంత స్ట్రాంగ్గా తయారు చేయడానికి వచ్చిందో అని దాన్ని వెల్కమ్ చెప్తూ దాన్ని ఎలా చేస్తే ఓవర్కమ్ చేయాలో ఆలోచించుకుంటూ చేసామనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా మన లైఫ్ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే. తరువాత మనం చేసే ఆలోచన, మనం చేసే ప్రతి పని, మన తాలూకా మాట, ప్రతి ఒక్కటి కూడాను చాలా పవర్ఫుల్. ఓకే. మనం ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతాం, మనం ఎలా మాట్లాడితే అవే అవుతుంటాయి, అలాగే మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాం ఇతరుల పట్ల అదే మనకి రివర్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే యూనివర్సల్ ఎనర్జీ ఈజ్ దేర్ ఇన్ అజ్ అండ్ అవుట్ సైడ్ అజ్. మన లోపల అలాగే మన చుట్టుపక్కల కూడాను ఆ యూనివర్సల్ ఎనర్జీ అన్నది సరౌండ్ అయి ఉంది. అందులో మనం జస్ట్ పార్టికల్. ఓకే. సో పాజిటివిటీ మనలో పెంచుకొని ఎప్పుడు కూడాను అందరి విషయంలో అన్ని విషయాల్లో ప్రేమగా ఆప్యాయంగా ఉంటూ ఉంటే మన లైఫ్ ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూను ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం ఇలా అవ్వలేదు అలా అవ్వలేదు అనుకోండి ఓన్లీ నెగిటివ్సే పట్టుకొని ఉంటే అదే రెట్టింపు అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ఏది ఆలోచించినా పాజిటివ్గా ఆలోచిద్దాం, ఏది మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడదాం, ఏమి చేసినా పాజిటివ్గానే చేద్దాం. అలాగే 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ నేచర్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్, పంచభూతాలు అని అంటారు కదా. ఈ పంచభూతాలు కేవలం బయటే కాదు మన లోపల కూడా ఉన్నాయి. మన శరీరం కూడాను ఈ పంచభూతాలతోనే సృష్టించబడి ఉన్నది. అయితే దీన్ని కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామా అన్నది కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనకి ఒక విషయం తెలియనంత వరకు ఒకలా ఉంటుంది, తెలుసుకున్నాక ఏవి ఎలా చేస్తే మనం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఇంకా బెటర్గా తయారవ్వచ్చు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని మనలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ని బయటికి తీసి మన డ్రీమ్ లైఫ్ని మనం లీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? లెట్స్ రీప్రోగ్రామ్ అవర్ మైండ్ అండ్ రీస్టార్ట్ అవర్ న్యూ లైఫ్. ఓకే. జనరల్గా మన మైండ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకి భగవంతుడు అందించిన అద్భుతమైన వరం అది. ఓకే. అందులోని మన మైండ్ తాలూకా ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటూ ఎన్ని మంచి ఆలోచనలు చేస్తూ ఎన్ని మంచి పనులు చేస్తుంటామో అది ఇంకా అంత యాక్టివ్గా తయారవుతుంది. ఎప్పుడైతే అవేవి చేయకుండా జస్ట్ రొటీన్గా అలా యాజ్ యూజువల్ డైలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటామో అది కూడా అలాగనే ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం మెయిన్ దృష్టి పెట్టవలసింది ఏంటి అని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీద. ఓకే. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉంటుందంటే ఇది 24 hours పనిచేస్తూనే ఉంటుంది, దానికి రెస్ట్ ఉండదు, రెస్ట్ తీసుకోదు కూడా. అది ఏం చేస్తుంటుంది 24 hours అంటే డిఫరెంట్ విషయాలు మనం తల్లి కడుపులో పడినప్పటి నుంచి తల్లి మాట్లాడినవి విన్నివి చూసినవి ఆటోమేటిక్గా అవన్నీ గ్రాస్ పై మన మైండ్లో స్టోర్ అయితే, అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత చూసినవి విన్నవి అంటే మనం తెలిసి చూసి వినినా తెలియకుండా
చేసినవి కూడాను ఆటోమేటిక్గా అవన్నీ రికార్డ్ అయిపోతుంటాయి అన్నమాట సబ్ కాన్షియస్ మైండ్లో. ఓకే, దానివల్లే మనం రకరకాల డిఫరెంట్ భావనలు కూడా కలిగి ఉంటూ ఉంటాం. అంటే చిన్నప్పుడు మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే అదే కరెక్ట్ ఏమో, ఓకే, ఇంకేమి నాకు ఇంకేమి శక్తి లేదు అంటే చిన్నప్పుడు మనం చాలా వింటూ ఉంటాం కదా, ఎవరైనా ఏమైనా అన్నివి అని నువ్వు నీ వల్ల ఇది కాదు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అంటే మనం అదే నమ్ముదాం అన్నమాట. ఓకే, తర్వాత మనల్ని మనం నేను ఇది చేయగలనా, ఇది నా వల్ల అవదే, నాకు అంత బలం లేదు, లేకపోతే నాకు అంత తెలివి లేదు, ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. తర్వాత డ్రీమ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఓన్లీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే అవుతుంది, మనకు అవ్వదు. మనం ఫైనాన్షియలీ బ్యాక్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటి కొన్ని భావనలు కూడా ఉంటాయి మైండ్లో. అయితే ఏమవుతుందంటే పదే పదే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే దాన్నే అలా అలా రిజిస్టర్ చేసి చేసి కన్ఫర్మ్ చేస్తుంది అనమాట, నువ్వు వింతే అని. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అలాగే ఉంటాం అన్నమాట మనం. అంటే మనం ప్రజెంట్ ఉన్న స్థితికి కారణం ఎవరు, బయట వాళ్ళ మనమా? ఉం? మనమే మేడం. మనమే. ఓకే, సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కోసం ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం, దాని పవర్ ఏంటో తెలుసుకుందాం, ఆ పవర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే మనల్ని మనం రీప్రోగ్రామ్ చేసుకుంటామో, మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ఒంట్లో ఉన్న 5 ఎలిమెంట్స్ కూడా మనకి సహాయం చేస్తాయి. ఒక మంచి మనసుతో మంచి పని చేద్దాం అనుకుంటే ఆ పంచభూతాలు సైతం మనకి సహాయం చేస్తాయి. ఓకే, ఇవన్నీ మామూలుగా మనకి కంటికి కనిపించకపోవచ్చు కానీ అన్నీ పనిచేస్తుంటాయి. ఇప్పుడు కరెంట్ ఉంది, మన కంటికి కనిపించదు కదా, కానీ మన ఇంట్లో ఎన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దానివల్ల పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఈ యూనివర్సల్ ఎనర్జీ, ఈ 5 ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా వాటి పవర్ అన్నది మన కంటికి కనిపించకపోవచ్చు, అలాగని లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. అయితే అవి మనలో పనిచేయాలి అంటే మనం ఆ అర్హతని సంపాదించుకోవాలి. ఓకే, సో అర్హత సంపాదించుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా మన పట్ల ఎటువంటి భావం కలిగి ఉండాలో, ఎటువంటి హెల్ప్ చేయాలో చేస్తూ ఉంటాయి. అలాగే మనం అనుకున్న మంచి విషయాల్ని సాధించడానికి కూడా సహాయం చేస్తూ ఉంటాయి. వాట్ వి థింక్ బికమ్స్ రియాలిటీ, ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏది ఆలోచిస్తామో అదే రియాలిటీగా మన ముందుకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు చాక్లెట్ కావాలి అని అంటారు కదా, చాక్లెట్ కావాలి అనగానే పెద్దవాళ్ళు కొనిసేస్తున్నారా, ఇవ్వటం లేదా? సిచ్యువేషన్ బట్టి హెల్త్ బాగుండి అంత బాగుంటే కొనిసిస్తాం, లేదు అది కొంచెం ఏదైనా బాగాలేదంటే ఇవ్వు. కదా, అలాగే మనమే ఒక చీర కొనుక్కుందాం అనుకున్నాం, కొనేసుకుంటున్నామా వెంటనే? పలానా చీర నచ్చింది పలానా షాప్లో, చాలా బాగుంది, ఆ కలర్ నా దగ్గర లేదు, లేదా ఇంకా ఏదో రీజన్ ఉండి నాకు అది ఎలాగైనా కావాలి అని అనిపించింది అనుకోండి, వెంటనే వచ్చేస్తుందా మన దగ్గర? రాదు. ఎందుకు రాదు? కొంత టైం పడుతుంది అది రావడానికి కూడా. కొంత టైం పడుతుంది రావడానికి కూడా. ఎస్, అయితే ఇక్కడ వాట్ వి థింక్ బికమ్స్ రియాలిటీ అన్నది ఇప్పుడు అనుకోగానే ఇప్పుడే అయిపోద్దా అంటే ఇప్పుడే అయిపోద్దు, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఆ టైం ఎందుకు పడుతుంది అంటే మనం ఏదైతే ఆలోచించామో అది ఎంత స్ట్రాంగ్గా మనం అనుకుంటున్నాం మనకు కావాలని, అలాగే అది మనం పొందడానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నాం అన్ని దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది అనుకోవచ్చు నేను ఇక్కడ కూర్చొని మంత్రాలు చదివితే నా లైఫ్లో అన్ని చేంజెస్ వచ్చేస్తాయి, లేదా
నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేస్తే దేవుడు నాకు వరాలు ఇచ్చేస్తాడు, లేకపోతే ఫలానా టెక్నిక్ యూజ్ చేస్తే నేను అనుకున్నవన్నీ కూడా సాధించేస్తాను అని. కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్లీ పాసిబుల్ అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం చిన్నప్పుడు వినే ఉంటాం, మంత్రాలకి చింతకాయలు రాలవు అని కదా, అవునా? ఇప్పుడు చింతకాయ చెట్టుకి చింతకాయ ఉన్నాయంటే మనం మంత్రాలు చెప్తే అవి పడతాయా, లేకపోతే ఒక చిన్న రాయి పెట్టి కొడితే పడతాయా ఈజీగా? కొడితే పడతాయి మేడం. రాయి పెట్టి కొడితే పడతాయి మ్యామ్. రాయి పెట్టి కొడితే పడతాయి. పడిన దానికి మనం ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఏవేవో సిద్ధులు సంపాదించుకొని ఆడితో చింతకాయ కిందకి పడేటట్టు చేసాం అనుకోండి, అదేంటి పెద్ద ఇది? అంత అవసరం లేదు కదా దానికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా, మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. కానీ అనుకునే ముందు మనం కరెక్ట్ గా ఆలోచించుకోవాలి, మనం అనుకునేది ఎంతవరకు కరెక్ట్, దానివల్ల నాకు మంచి జరుగుతుందా లేదా, దానివల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అంటే మన కోరిక ఎంతవరకు కరెక్ట్ అన్నది ముందు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్న తర్వాత ఓకే దీనివల్ల నాకు మంచిది అందరికీ మంచిది అని అనిపిస్తే అప్పుడు దాన్ని ఎలా సాధించుకోవాలో ఆలోచించుకొని ప్రయత్నిస్తే అప్పుడు అవుతుంది అది. ఓకే, అందుకే ఎప్పుడు కూడా ఏదైనా మనం ఒకటి సాధించాం చేసామన్నా కూడా అది మన ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచినే ఆలోచిద్దాం, వాటినే సాధించడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇక్కడ చూడండి, వాట్ వీ థింక్ బికమ్స్ రియాలిటీ. Whatever we plant in our subconscious mind and nourish with repetition and emotion will one day become a reality. ఇది ఎర్ల్ నైటింగేల్ చెప్పారు. ఓకే, అంటే ఏంటి దీని అర్థం? ఏదైనా మనం ఒకసారి అనుకోగానే అనుకున్నాను కదా అయిపోద్దులే అని అనుకోవడానికి అవ్వదు. ఓకే, మనం దాన్ని ఇప్పుడు మామూలుగా మట్టిలో ఎలా అయితే విత్తనాలు వేస్తామో, వేసిన తర్వాత దానికి అవసరమైన గాలి, నీరు, వెలుతురు, ఓకే, ఇంకా మిగతా విషయాలన్నీ కూడాను అంది సరైన వాతావరణం ఉన్నప్పుడే ఆ మొక్క అవుతుంది ఆ విత్తనం నుంచి. ఓకే, ఆ తర్వాత అది నెమ్మదిగా పెరిగి వృక్షమై మనకి పువ్వులు ఫలాలు అన్ని కూడా అందిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు నేను సీడ్ వేసేసి రేపటికల్లా అది మొక్క వచ్చేయాలి, ఎల్లుండి కల్లా పళ్ళు వచ్చేయాలి అంటే అవ్వదు. ఓకే, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేడం ఏవో సెషన్స్ చెప్తున్నారు కదా జాయిన్ అవుదాం, జాయిన్ అయితే 2-3 రోజుల్లో మేము అనుకున్నవన్నీ అయిపోవాలి. అలాగైపోవు. ఓకే, ఎందుకంటే మన మైండ్లో ఇంతవరకు ఏవేవైతే స్టోర్ చేసుకున్నామో అవి కొన్ని సంవత్సరాలు బట్టి అలా 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 డంప్ చేస్తూ ఉన్నమాట మన మైండ్లో. అవి మన చిన్నప్పటి నుంచి కొన్ని, మన ముందు జన్మల తాలూకు కొన్ని, మన తల్లిదండ్రుల తాలూకు కొన్ని, అలాగే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల తాలూకా ప్రభావం కొంత, ఇవన్నీ కూడా మన మైండ్లో స్టోర్ అయిపోయే ఉంది. దానివల్లే మనం అన్ని కూడాను అలా ప్రవర్తించడం, మాట్లాడడం, డెసిషన్స్ తీసుకోవడం, బాధపడుతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే, కానీ వాటన్నింటినీ నెమ్మదిగా రిమూవ్ చేసుకుంటూ కొత్తగా మన మైండ్ని కానీ మనం రెడీ చేసుకొని, అంటే ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేసే ముందు ఎలా అయితే అదంతా క్లీన్ చేసి దున్ని భూమిని ముందు రెడీ చేసి తర్వాత మంచి విత్తనాలు వేసి దానికి అవసరమైన వాటరు, సారం అన్ని అందిస్తే మంచి మొక్కలు తెగిసి మంచి పంట మనకు చేతికి అందుతుందో అలా అవుతుంది అన్నమాట. ఇంతవరకు తెలుసో తెలియకో ఏవైతే మన మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నామో, మన లిమిటేషన్స్లో ఉండిపోతున్నామో వాటిని ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసి కొత్తగా మనం సీడ్స్ కానీ వేసుకున్నాం అనుకోండి,
మనకి ఎటువంటి తోట కావాలంటే అటువంటి తోట, ఎటువంటి పంట కావాలంటే అటువంటి పంట మన మైండ్లోనే క్రియేట్ అయిపోద్ది ఫస్ట్. ఆ తర్వాత అదంతా కూడా మనం మన రియల్ లైఫ్లో యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన అంటే మనం ఎంత ప్రయత్నిస్తే అంత రిజల్ట్ కూడా పొందుతాం. అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పేటప్పుడు అందరూ అది అలాగే ప్రయత్నిస్తున్నారు, అందరికీ ఒకటే రిజల్ట్ వస్తుంది అని అంటే అందరికి అలా రాదు కదా. ఇప్పుడు క్లాస్లోని చాలా మంది పిల్లలు ఉంటారు, మనం ఏదైనా పాఠం చెప్తాం, టీచర్ పాఠం చెప్తారు, ఆ పాఠం ఎవరు ఎంత మనస్ఫూర్తిగా వింటున్నారు అటెన్షన్తో, వినిన తర్వాత వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అర్థమైంది ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న దాని మీదే వాళ్ళ తాలూకా ఎగ్జామ్లో వారు క్వశ్చన్ ఆన్సర్స్ చేయడం, అలాగే రిజల్ట్ రావడం అవుతుంది. కొంతమంది 100% ట్రై చేస్తారు, కొంతమంది 90%, కొంతమంది 80, అలా 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 వాళ్ళ పర్సంటేజ్ బట్టి అంటే వాళ్ళు ఎంత అటెన్షన్ పే చేస్తున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ విషయం మీద అన్న దాని మీద వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ వీడియో ఒకటి సెండ్ చేశా యూట్యూబ్లో కూడా. కళ్యాణి అనే అమ్మాయి 2 years నుండి తను జాబ్ కోసం తిరగని చోటంటూ లేక అన్ని ట్రై చేసి 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 ఇంకా మరి అంతే నాకు ఇంకా జాబ్ దొరకదు అనుకున్న టైంలో తను 21 days ప్రోగ్రామ్ జాయిన్ అవడం జరిగింది. ఫస్ట్ 3 days వర్క్షాప్ ఏదైతే ఉందో మైండ్ సెట్ ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ అన్ని, ఆ 3 daysలో తనకి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అలాగే 21 days ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన 5th day తనకు జాబ్ దొరికి జాయిన్ అయిపోవడం కూడా అయిందనమాట. ఇట్స్ రియల్లీ మిరాకల్. సో అది ఎందుకు అయింది అంటే అమ్మాయి ట్రై చేస్తుండేది, రెజ్యూమ్స్ ఇస్తుండేది, కానీ ఎవరు అంతగా పెద్ద పట్టించుకునేవారు కాదు, ఇంటర్వ్యూకి పిలిచేవారు కాదు, కొంతమంది పిలిచినా కూడాను సెలెక్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే తనకి తన మనసులోనే ఒక రకమైన భయం, నేను చేయగలనో లేదో, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయగలనో లేదో, ఈ టైప్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే తన సెషన్స్ అటెండ్ అయిందో ఆటోమేటిక్గా అవన్నీ కూడా రిమూవ్ చేసుకొని పాజిటివ్గా కాన్ఫిడెంట్గా తయారవడం జరిగింది. ఈ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత 4th day తను వెళ్ళింది ఇంటర్వ్యూకి, 5th day జాబ్లో జాయిన్ అయిపోయింది అనమాట. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అలా పెరిగింది. సో అందుకే మన మైండ్లో మనం ఏదైతే రిపీటెడ్గా స్టోర్ చేస్తూ ఉంటామో అదే మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ వి ప్లాంట్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ నరిష్ విత్ రిపిటేషన్ అండ్ ఇమోషన్ విల్ వన్ డే కమ్ ఎ రియాలిటీ. కాబట్టి మనం మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ప్లాంట్ చేస్తున్నామో అంటే యాడ్ చేస్తున్నామో, అలాగే రిపీట్ కూడా చేస్తూ ఉంటున్నామో, గడిగడికి ఒకటే అనుకుంటూ ఉంటుంటాం. పాజిటివ్గా అనుకుంటే అదే అవుతుంది, నెగిటివ్గా అనుకున్న అదే అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటంటే ఇది కరెక్టా కాదా, నేను అనుకుంది ఓకేనా కాదా, ఇవన్నీ ఆలోచించదు. మీరు ఏం చెప్తే అదే స్టోర్ చేసుకుంటుంది, అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని కూడా అలా బిహేవ్ చేసేటట్టు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇమోషన్, మన ఫీలింగ్స్ కూడా దీనికి యాడ్ అయితే అప్పుడు అది రియాలిటీగా బయటికి వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ. నేను యాక్చువల్లీ ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చినంత వరకు కూడా పెద్దగా అప్పుడు మేమేమి ఆలోచించలేదు ఏం చేద్దాం ఫర్దర్ అని. ఓకే, కానీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికి ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకున్నాం ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అని. అయితే అందరూ రకరకాలు చెప్పారు, కొంతమంది ఐఏఎస్ అని, కొంతమంది ఎంబీఏ అని, ఇలా. అయితే నేనేంటంటే నేను 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్కి వచ్చినప్పటి నుంచే ట్యూషన్స్ చెప్పేదన్నమాట పిల్లలకి. నాకు ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకొని అవతల వాళ్ళకి తెలియజేయడం, హెల్ప్ చేయడం ఇష్టం ముందు నుంచి కూడా. సో ఎప్పుడైతే ట్యూషన్స్ చెప్పడం జరుగుతుండేదో నాకు ఎందుకో కొంచెం డెఫిషియన్సీ అనిపిస్తుండేది అనమాట. అంటే టీచింగ్లో ఏదో సంథింగ్ ఉంది నేర్చుకోవడానికి, ఇంకా మెథడ్స్ టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటే నేను ఇంకా బాగా వీళ్ళకి టీచ్ చేయగలను కదా అన్న ఉద్దేశంతో బిఎడ్ చేద్దాం అని అనిపించింది అనమాట. ఓకే, ఎందుకంటే నాకు ఆల్రెడీ టీచింగ్లో నేను ట్యూషన్స్ చెప్తూ ఉండడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకేమనిపించింది అంటే ఓకే, నాకు టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి
దానికి సంబంధించిన కోర్సు నేను చేస్తే నేను ఇంకా బెటర్గా తయారవ్వచ్చు. ఓకే, ఇంకా అప్పటి నుండి ఏం చేస్తుండేది అంటే నాకు ఖాళీ దొరికితే ఒక బుక్ మీద నా సైన్ ప్రాక్టీస్ చేస్తుండేది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ సిగ్నేచర్ చేసి మా అమ్మకి చూపిస్తుండేదాన్ని. అమ్మ ఇందులో ఏది బాగుంది చెప్పు, నేను తర్వాత టీచర్ అయిన తర్వాత పిల్లల బుక్స్ మీద అలా చేస్తాను సిగ్నేచర్ అని. ఓకే, సో అలా రిపీటెడ్గా నేను అనుకోవడం, తర్వాత క్లాస్ రూమ్లో నేను టీచ్ చేస్తున్నట్టు, పిల్లలు అందరూ వింటున్నట్టు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా విజువలైజ్ చేయడం, ఇవన్నీ చేస్తుండేదాన్ని. సో ఆటోమేటిక్ ఏమైంది, ఎప్పుడైతే నా మైండ్కి నేను రిపీటెడ్గా అదే చెప్తూ వచ్చానో దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే మా నాన్నగారు గైడెన్స్, మా అమ్మ సపోర్ట్, ఇంకా మా బ్రదర్స్ తాలూకా సపోర్ట్, ఇవన్నింటి వల్ల ఏమైందంటే అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ ఆఫ్ లైఫ్ని నేను నా ప్రొఫెషన్ రిలేటెడ్ నేను అచీవ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అందుకే whatever we plant in our subconscious mind and nourish with repetition and emotion will one day become a reality. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సెషన్స్ అన్ని కండక్ట్ చేయడం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 17 years బ్యాక్ నేను అనుకున్నాను ఈ విషయం. కానీ అప్పటికి జస్ట్ నేను ఇంకా బిఎడ్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్న టైం, మ్యారేజ్ అవ్వలేదు, ఏం లేదు. సో ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో చాలా అవసరం. ఇప్పుడు నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని మా నాన్నగారు అప్పట్లో నాకు చెప్పడంతో నేను పోస్ట్పోన్ చేసుకున్నా. కానీ నా మైండ్లో ఏదైతే అప్పుడు అనుకున్నానో, అంటే ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అవసరమైన గైడెన్స్ అందించగలగాలి, లిమిటేషన్స్లో ఉండిపోకుండా వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు బెటర్గా తయారు చేసుకోవాలి, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ఒక ఫుల్ ఫీల్డ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అని ఏదైతే అనుకున్నానో దానివల్ల ఏమైందంటే నేను నా లైఫ్లో ప్రతి స్టేజ్లో కూడాను బెటర్గానే ఉండాలనే ప్రయత్నిస్తూ రావడం జరిగింది అన్నమాట. అంటే ఒక కూతురుగా, ఒక టీచర్గా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక అమ్మగా, ఒక ఫ్రెండ్గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లైఫ్లో ఎన్ని రోల్స్ అయితే ఉంటాయో అవన్నింటినీ కూడాను ద బెస్ట్ పెర్ఫామ్ చేస్తూ ఇటు మన లైఫ్కి ఫుల్ఫిల్నెస్ ఇచ్చే 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, మన హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ 5 అంశాల మీద కూడాను పట్టు సాధించడం జరిగింది. సో ఇవన్నీ ఎప్పుడైతే అయ్యాయో ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నది కంప్లీట్ లైఫ్లోని ఇన్కల్కేట్ అయ్యడం జరిగింది. అది కేవలం నాతోనే ఉండిపోకూడదు, ఈ హ్యాపీనెస్ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక్కసారి అంటే ఎప్పటికప్పుడు గుర్తొస్తున్నా కూడా చాలా గట్టిగా అప్పుడు నేను అనుకున్నా కదా, ఇలాగా ఒకటి స్టార్ట్ చేద్దాం ఆడవాళ్ళ కోసం, అమ్మాయిల కోసం అనేసి, స్నేహ అని. ఆ విషయం మళ్ళీ మా నాన్నగారికి చెప్పాను అనమాట. నాన్న మీకు అప్పుడు చెప్పాను కదా ఇలా ఇలా నాకు అనిపించిందని, కానీ మీరు అప్పుడు నాకు చెప్పారు అంటే ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఇవన్నీ ఏం చేయక్కర్లేదు, అంటే దానికి ఇంకా చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, నీకు ఇంకా రావాలి అది. కాబట్టి ప్రజెంట్ నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయి, ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏమైనా హెల్ప్ అడిగితే చెయ్యు అని చెప్పారు. అయితే ఇప్పుడు నాకు మళ్ళీ గట్టిగా అది గుర్తొస్తుంది, నాన్న ఏం చేయాలని అడిగాను. అయితే విత్ ఇన్ నో సెకండ్స్ మా నాన్నగారు ఏమన్నారంటే వెంటనే స్టార్ట్ చెయ్యు, అది చాలా అవసరం ఇప్పుడు చాలా మందికి అని చెప్పారు అనమాట. అంటే నేను నా మైండ్లో అప్పుడు అనుకున్న విషయం ప్రాక్టికల్గా ఇలా మీ ముందుకు తేడానికి నాకు 17 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ 17 సంవత్సరాలు ఏమైంది, ప్రాక్టికల్గా అన్ని విషయాల్లో కూడాను నాకు నాలెడ్జ్ పెరగడం జరిగింది. నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది, రిజల్ట్స్ కూడా చూడడం జరుగుతుంది. అవే మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు యాక్చువల్లీ మనం బ్రెయిన్ తాలూకా ఫంక్షనింగ్ కానీ చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ ఫంక్షన్
చూసుకుంటే మన బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి కదా. మన లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి అనలిటికల్ థింకింగ్, నంబర్స్, లాంగ్వేజ్, రీజనింగ్, లాజిక్, సైన్స్ అండ్ మ్యాథ్ ఇలాంటివన్నిటిని అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. స్టోర్ చేయడం, దానికి సంబంధించిన ఐడియాస్ రావడం అవన్నీ. మన రైట్ బ్రెయిన్ ఏదైతే ఉందో దీనిలో ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, ఎక్స్ప్రెషన్, ఆర్ట్ అవేర్నెస్, ఇంట్యూషన్, క్రియేటివిటీ ఇలాంటివన్నీ కూడా మన రైట్ బ్రెయిన్ తాలూకా ముఖ్యమైన ఫీచర్స్. అయితే జనరల్గా మనం ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్నే యూజ్ చేస్తూ ఉంటాం. అంటే తెల్లవారు లేచినప్పటి నుంచి బ్రష్ చేయడం, స్నానం చేయడం, నార్మల్గా మనం ఏదో రొటీన్ పనులు చేస్తాం, అవన్నీ యాజ్ యూజువల్ అయిపోతూ ఉంటాయి. దానికోసం మనం పెద్దగా ఆలోచించం. కానీ ఎప్పుడైతే మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నామో, క్రియేటివ్గా చేద్దాం అనుకుంటున్నామో, ఎఫెక్టివ్గా చేద్దాం అనుకుంటున్నామో మన రైట్ బ్రెయిన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వు, యాక్టివేట్ అవ్వు, యాక్టివేట్ అవ్వు అనుకోవాలా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు రైట్ బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ చేయించండి అని చెప్పాలా? ఏం చేయాలి? ఆలోచించే విధానం మార్చుకోవాలి మేడం. ఎస్, ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఇక్కడ కాన్షియస్ వెస్ సబ్ కాన్షియస్ మైండ్ని ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏంటంటే కాన్షియస్ మైండ్ ఏదైతే మామూలుగా మనం ఎవ్రీడే మనం జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటామో, యాక్టివ్గా ఉండేటప్పుడు యూజ్ చేస్తుంటామో, దానివల్ల మనం ఏం చేస్తుంటామంటే ప్లానింగ్, విల్ పవర్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ చేస్తాం. ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నది షార్ట్ టర్మ్ మెమరీ, మనం అనుకుని కూడా మర్చిపోతుంటుంటాం కదా మామూలుగా. ఓకే, అలాగే జడ్జిమెంట్, డెసిషన్స్ ఇవన్నీ కూడా మనకి కాన్షియస్ మైండ్ తాలూకా ముఖ్యమైన అంశాలు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ విషయానికి కోసం మనం వస్తే హ్యాబిట్స్, ప్యాటర్న్స్, అటామిక్ బాడీ ఫంక్షన్స్, ఇమోషన్స్, పర్సనాలిటీ, బిలీఫ్స్, వాల్యూస్, కాగ్నిటివ్ వేసెస్, లాంగ్ టర్మ్ మెమొరీ ఇవన్నీ కానీ మనం అర్థం చేసుకొని వీటిని కానీ మనం మాస్టర్ చేస్తే ఓకే ఆటోమేటిక్గా మన జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించగలం. ఓకే, అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో రచయిత ఏం చెప్తాడంటే చిన్న చిన్న అలవాట్లే ఏవైతే మనం ప్రతిరోజు కంటిన్యూగా చేస్తూ ఉంటామో అవే మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి అని. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అసలు స్టార్టే చేయకుండా ఇలాగ అయిపోవాలి, అలాగ అయిపోవాలి, నేను ఇలా ఉండాలి, అలాగ ఉండాలి అనుకుంటారు. అది ఎప్పుడు అవ్వదు అలాగా. మనం ముందు చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అది అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎప్పుడైతే కంటిన్యూషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఏదైనా మనం సాధించడానికి అవుతుంది. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఫంక్షన్ అయ్యేటట్టు చేసుకుంటామో మన బాడీ కూడాను తాలూకా డిఫరెంట్ యాక్టివిటీస్లో చేంజెస్ మనం చూడవచ్చు. మనం హెల్దీగా తయారవుతాం, యాక్టివ్గా ఉంటాం, ఏ పన్నైనా కూడా పాజిటివ్గా చేయగలుస్తాం, ఎవరేమన్నా కూడా బాధపడం, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే మన ఇమోషన్స్ అంతకుముందు ఎవరైనా అంటే గంటలు గంటలు ఏడ్చుకొని కూర్చునే వాళ్ళు కూడా ఇప్పుడు ఓకే అనేసారు కదా ఏమైపోయింది అన్న ఫీలింగ్ కూడాను పెరుగుతూ ఉంటుంది. అలాగే పర్సనాలిటీ మన తలకు వ్యక్తిత్వంని మనం బిల్డ్ చేసుకుంటాం. అలాగే బిలీఫ్స్ అండ్ వాల్యూస్ మన తాలూకు నమ్మకాలు, విలువలు వీటిని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అలాగే మన చుట్టుపక్కల కూడా అటువంటి వాతావరణం కలగజేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇవన్నీ కూడా మనలో ఇన్కాల్కులేట్ అయితే ఈ ప్రతిరోజు కూడాను దాన్ని మనం ట్యూన్ చేస్తూ ఉంటే, రీప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయ్యి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఇలాగ అవ్వాలి అంటే మనం ఫోకస్ పెట్టవలసింది దేని మీద? మైండ్ మైండ్ పైన మన మైండ్ సెట్ మీద. మైండ్ ఓకే, సెట్. మన మైండ్ సెట్ ఎలా ఉంది? మనది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందా, గ్రోత్ మైండ్ సెట్ ఉందా? అది కానీ తెలుసుకొని ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని కానీ ఓవర్కమ్ చేస్తూ మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న జీవితాన్ని మనం జీవించవచ్చు. ఓకే,
సో ఇలా మన సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేసుకొని మన కళల జీవితాన్ని మనం జీవించడానికి మీ ముందుకి ఈ 21 డేస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా టీనేజ్ అమ్మాయిలు మరియు మహిళల కోసం. అయితే దీనిలో ఏంటి మీరు మాస్టర్ చేస్తారు, ఏ విషయాలు మీరు నేర్చుకుంటారు అంటే హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ, ఈ 5 అంశాల మీద మీకు అన్ని నేర్పించడం జరుగుతుంది. ఇది 4th మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8 PM to 9 PM మండే టు ఫ్రైడే ఈ క్లాసెస్ జరుగుతాయి. అయితే ఇవి ఎవరికమ్మా అంటే ఎవరైతే తమ జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చి ఒక కొత్త జీవితం ప్రారంభించాలి అని కోరుకుంటున్నారో కేవలం వారి కోసం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇది ఓన్లీ 35 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, లిమిటెడ్ సీట్స్. ఓకే, సో ఎవరైతే ఈ 21 డేస్ జాయిన్ అయ్యి మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకొని మీ డ్రీమ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారో రేపు ఈవినింగ్ లోపు నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. ఓకే, సో ఇంకా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు దానికన్నా ముందు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే దీనికి సంబంధించిన లింక్ సబ్స్క్రిప్షన్ మీరు ఇంకా చేయకపోతే చెయ్యండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాని త్రూగా కూడా నాకు రీచ్ అవ్వచ్చు, లేదా నా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ చేసి కూడా రీచ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక గమనిక ఏంటంటే ఈ సెషన్స్ ఎప్పుడు కూడాను ఇయర్ లాంగ్ అవ్వవు. ఓకే, ఇయర్లీ 3 or 4 times మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేసా, ఐఎమ్ ఎ వర్కింగ్ విమెన్ అండ్ రోజులో 1 గంట మాత్రమే నేను ఈ సెషన్స్ కోసం స్పెండ్ చేస్తూ ఉన్నా. అలాగే హోమ్ లెర్నింగ్ పాయింట్ అని పిల్లల కోసం క్లాస్ 5th to 12th మా హస్బెండ్, బ్రదర్ అండ్ నేను కలిసి వాళ్ళకి అవసరమైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా ఈ 21 డేస్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయడం జరగదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఈ సెషన్లో ఏంటి మీకు నేర్పించడం జరుగుతుంది ఈ 21 డేస్లో. ఓకే, మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోవడానికి, మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం ఈ 21 డేస్లో. లైక్ లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, దానికోసం అవసరమైనవన్నీ ప్రాక్టికల్గా చేస్తాం మన సెషన్లో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ. ఓకే, అలాగే మేనిఫెస్ట్ చేయడం, మనకి ఏదేది అవసరం అవన్నిటిని కూడా మనమే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే విజువలైజేషన్, మన జీవితం ఎలా ఉండాలో మనం జస్ట్ ఒక సినిమా థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో మన జీవితాన్ని కూడా మనం అలాగా పిక్చరైజ్ చేసుకోవచ్చు, విజువలైజ్ చేసుకోవచ్చు, దాన్ని అలాగే సాధించవచ్చు. దానికి అవసరమైన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో. అలాగే వీటన్నింటితో పాటు గైడెడ్ మెడిటేషన్. ఓకే, అంటే యాక్చువల్లీ మనం ప్రీవియస్ బ్యాచెస్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం లాస్ట్ బ్యాచెస్లో ఏవైతే డిస్కస్ చేసామో వాటితో పాటు ఇంకా చాలా కొత్త అంశాలు ఇందులోనే యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే మనకి గైడెడ్ మెడిటేషన్ కూడా మనం చేస్తాం. అలాగే డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టూల్స్ కూడా యూజ్ చేస్తాం మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడంలో. కాబట్టి ముందు ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో ఒకవేళ మేము మళ్ళీ ఇవన్నీ కూడా రీకాల్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇంకా బెటర్గా తయారవుదాం అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ ఓన్లీ 35 seats are available. ఓకే, ఓకే, సో ఇలా ఇవన్నీ సిస్టమ్స్, టెక్నిక్స్, టూల్స్ ఉపయోగించుకొని మనం ఎటువంటి అద్భుతమైన జీవితం మనం గడపాలనుకుంటున్నామో దాన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో దానికి అవసరమైన మైండ్ సెట్ని మనం సెట్ చేస్తాం. ఓకే, అలాగే మనలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి, ఏంటి యాడ్ చేసుకోవాలి అన్నది మనకి మనమే చెక్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఈ 21 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ లైఫ్లో కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కనిపిస్తుంది. కేవలం మీలో కాదు,
మీ కుటుంబ సభ్యుల్లో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కూడాను ఆ తేడా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారెంటీ. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అదంతా. నేను ఎప్పుడైతే ఇవన్నీ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేశానో ఫస్ట్ నాలో మార్పు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నా కుటుంబ సభ్యుల్లో అంటే నా భర్త, పిల్లలు, అత్తమామలు అందరూ. ఓకే, ఇప్పుడు అందరికి కూడాను ఒక సిస్టమేటిక్ లైఫ్, ఒక కాన్షియస్ లైఫ్, హ్యాపీ లైఫ్ మేము లీడ్ చేస్తూ ఉన్నాం. సో మీ అందరూ కూడాను అలాగే హ్యాపీగా ఎప్పుడు కూడా ఉండాలన్నదే నా ఉద్దేశం. అందుకే ఇవి మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఓకే, సో బయట ఎక్కడో మనం ఏవో చూసి లేదంటే ఎవరో ఏదో అన్నారనో ఎవరో ఎలాగో ఉన్నారనో మనం అలా ఉందాం అలా చేద్దాం అనుకొని అది చేయలేక బాధపడ్డం అలా కాకుండా అసలు మనం ఏంటి, మనలో ఉన్న పవర్ ఏంటి, మనం ఏం చేయగలం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కానీ తెలుసుకొని కరెక్ట్గా చేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇవి ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకోవడం కొంత కష్టం అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఇవన్నీ చేస్తూ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారో వాళ్ళ గైడెన్స్లో కానీ వెళ్తే ఈజీగా మనం ఇవన్నిటిని కూడా మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి అది అందరూ కూడాను ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే ఇంకా ఇందులో ఏంటి ఉంటున్నాయి అంటే ప్రాక్టీస్ సెల్ఫ్ అబ్జర్వేషన్. ఓకే, ఎవరిని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది ఈ 21 డేస్లో కరెక్ట్గా. జర్నల్ అండ్ రిఫ్లెక్ట్. అసలు మీ లైఫ్ ఎలా ఉండాలి అన్నది మీరే రాసుకోవచ్చు. మామూలుగా విధి రాత అంటారు కదా, అంటే బ్రహ్మ ఎలా రాస్తే అలాగే జరుగుతుందని. ఇక నుండి మనం మన రాతను రాసుకుంటాం అన్నమాట జర్నలింగ్ ద్వారా. మన లైఫ్లో ఏంటి కావాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ కూడా జర్నలింగ్ అన్నది మీకు నేర్పించడం జరుగుతుంది ఇందులోని. అదే మీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది కూడా. అలాగే రీఫ్రేమ్ థాట్స్ విత్ అఫర్మేషన్స్. మన తాలూకు ఆలోచనల్ని రీఫ్రేమ్ చేసుకుంటూ అఫర్మేషన్స్ మనకి మనమే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకొని పాజిటివ్గా మనం ఎలా తయారవ్వాలో, అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి, అవన్నీ టైప్స్, వాటిని ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకుంటే అవి మనం సాధించవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. అలాగే విజువలైజ్. మీరు మీ తాలూకా డ్రీమ్ లైఫ్ని విజువలైజ్ చేసి దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో, ఎలాగా మీ లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకోవాలో అవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా అన్ని నేర్పించడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్. చెప్పా కదా, గైడెడ్ మెడిటేషన్ ప్రతిరోజు చేయడం అవుతుంది ఈ 21 డేస్ కూడా. అలాగే దాంతోపాటు మైండ్ఫుల్నెస్ అంటే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక హ్యాపీ ఫీలింగ్ మీరు ప్రతిరోజు ఫీల్ అవుతూ ఎలా ఉండాలో అది కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్ యువర్ డ్రీమ్స్. మీ తాలూకా కళలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో వాటిని అనలైజ్ చేయడం. అంటే అది ఎంతవరకు కరెక్ట్, నేను ఆలోచిస్తుంది కరెక్టా కాదా, ఒకవేళ రాంగ్ అయితే దీన్ని ఎలా మళ్ళీ నేను మౌల్డ్ చేసుకోవాలి, ఒకవేళ కరెక్ట్ అయితే దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు ఇందులో గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రిలీజ్ నెగిటివ్ ఎమోషన్స్. ఎక్కువగా అంటే జనరల్గా మనకు వచ్చేవి ప్రతిరోజు కూడా దగ్గర 70,000 థాట్స్ అయితే అందులో 99% నెగిటివ్ థాట్సే ఉంటాయి. ఆ 1% కూడా మనం పట్టుకోపోయాం అనుకోండి అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలా. ఓకే, సో ఈ సెషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ నెగటివ్ థాట్స్ ఆర్ నెగటివ్ ఎమోషన్స్ తాలూకా పర్సెంటేజ్ తగ్గిపోయి పాజిటివ్నెస్ మనలో పెరుగుతుంది. సో ఎప్పుడైతే పాజిటివ్నెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనం ఆ పాజిటివ్నే అవతల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం, మనం కూడా తిరిగి రిసీవ్ చేస్తూ ఉంటుంటాం. అలాగే బీ కన్సిస్టెంట్. అయితే ఇవన్నీ మేడం 21 డేస్లో మేము నేర్చుకుంటాం కదా, అంతే అయిపోయిందా 21 డేస్లో మా లైఫ్ సెట్ అయిపోద్దా అని అంటే మీకు అంతా రీప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే అవన్నీ కూడా ఎప్పుడు కంటిన్యూ చేయాలి. బీ కన్సిస్టెంట్. అయితే మీరు చేస్తున్నారా లేదా, మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకేమైనా గైడెన్స్ కావాలా, ఇవన్నీ కూడా మీకు అంటే 21 డేస్ అయిపోయింది కదా మీకు నాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా ఎవ్రీ సాటర్డే మనం కలుస్తూ ఉంటాం, అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం, ఎక్కడ ఇంకేవి యాడ్ చేయాలి, ఎక్కడ రిమూవ్ చేసుకోవాలి అవి కూడా తెలుసుకుంటూ ఉంటుంటాం. ఈ యాక్సెస్ మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 21 డేస్లో ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ
సాటర్డే సెషన్స్ అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వన్స్ 21 డేస్తో మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి నాకు దగ్గర అయితే మనం కలిసి లైఫ్ లాంగ్ పయనిద్దాం. మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉందాం. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏం అర్థం అవుతుంది, ఏం తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉందో మీకే ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నేను ఎంత చెప్పినా కూడాను మీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మీరు దాని తాలూకు వాల్యూని తెలుసుకోగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం. గులాబ్ జామున్ నేను తిని వావ్ చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, మంచి టేస్టీగా ఉంది అన్నాను అనుకోండి. అసలు అది ఏం టేస్ట్ ఉందో ఎలా ఉందో మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది? అవ్వదు కదా. అది తీసుకొచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు కూడా తిన్నారు అనుకోండి, అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఇది కూడా అంతే. నేను నా లైఫ్లో ఏవేవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో, ఎటువంటి రిజల్ట్స్ అయితే పొందుతున్నానో అవన్నీ మీకు కూడా నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే అవన్నీ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని దాని తాలూకా టేస్ట్ ఏంటో మీరు కూడా చూడాలి అనుకుంటే మీరు కూడా రెడీ అవ్వాలి కదా దానికోసం. ఓకే, అయితే ఇక్కడ ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈ 21 డేస్లో మీకు అందిస్తున్న నాలెడ్జ్, అలాగే ఎవ్రీ సాటర్డే సెషన్లో మీకు అందిస్తున్న నాలెడ్జ్ అంతా కూడాను ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు తేనె ఉంటుంది కదా, తేనె అందరికి ఇష్టమేనా? తేనె ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటది? తీయగా ఉంటుంది మేడం కదా. మనకి ఎక్కడ నుండి వస్తుంది అది? తేనెటీగల నుంచి తేనె పట్టు నుంచి వస్తుంది. తేనెటీగలు ఒక్కొక్క చెట్టుకి వెళ్ళి ఆ పువ్వులో ఉన్న స్వీట్నెస్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఓకే, తేనెటీగలు రకరకాల పువ్వుల మీద వాలి దానిలో ఉన్న మకరందాన్ని గ్రహించి ఒక ప్లేస్లో వాటిని స్టోర్ చేసి ఉంచితే ఆ తర్వాత డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ తేనె మన దగ్గరికి వస్తుంది. దాని టేస్ట్ని మనం చూస్తున్నాం. అయితే మీకు ఇక్కడ అందిస్తున్న నాలెడ్జ్ కూడా అలాంటిదే. నా జీవితం అనే ఈ గార్డెన్లో ప్రతి పువ్వు మీద ఓకే నుంచి గ్రహించిన తేనెంతా కూడా ఒక దగ్గరికి చేర్చి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఈ మకరందాన్ని మీ లైఫ్లో యాడ్ చేసుకొని మీరు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఓకే, అలాగే ఫైనాన్షియలీ, రిలేషన్షిప్ పరంగా, కెరియర్ పరంగా మంచిగా తయారయ్యి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే ఈ 21 డేస్ మైండ్ యాక్సిలరేటర్ మీకు ఒక మంచి ఆప్షన్. ఓకే, అలాగే ఇక్కడ చూద్దాం. ద సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ కాన్స్టాంట్లీ వర్కింగ్ ఫర్ ద గ్రేటర్ గుడ్. ద కీ టు ద ultimate road to riches of any type, whether it is material, spiritual or mental, is knowledge of the power of your inner self. ఇది గుర్తుంచుకోండి. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఎప్పుడు కాన్స్టాంట్లీ వర్కింగ్ మాట. 24/7 అంటాం కదా మనం. మన సబ్ కాన్షియస్ మైండ్ అలాగే పనిచేస్తుంది. మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా, నా మైండ్ ఎప్పుడు కూడా లెర్నింగ్ మోడ్లో ఉంటుంది అని. ఓకే, అంటే కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు ఏవైతే నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి అవసరమో అవన్నీ కూడా నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంటా. ఎందుకంటే అది నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి నాకు పనికొస్తున్నాయి, అలాగే మిగతా వాళ్ళకు కూడాను తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి పనికొస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సెషన్స్లో ఏవేవైతే మీతో షేర్ చేయడం జరుగుతుందో అవన్నీ జస్ట్ థియరీస్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఏవైతే నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నానో, నేను నా లైఫ్లో ఆ రిజల్ట్స్ చూస్తున్నానో అవి మాత్రమే మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఏదైనా కూడా మన లైఫ్లో మనం అల్టిమేట్గా ఏది మనం అనుకున్నా కూడా అది ఎయిదర్ మన ఫిజికల్ వరల్డ్కి సంబంధించింది అవ్వచ్చు, స్పిరిచువాలిటీకి సంబంధించి అవ్వచ్చు, అలాగే మన ఆలోచన విధానానికి సంబంధించింది అవ్వచ్చు. ఎటువంటి పవర్ అయినా కూడా మీలోనే ఉంది. అది తెలియకపోతే ఒకలా ఉంటుంది,
తెలుసుకొని దాన్ని కరెక్ట్ గా ట్యూన్ చేసుకుంటే అది అప్పుడు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. అప్పుడు మీ లైఫ్ లో వచ్చిన రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది. అరే నేనేనా, ఓకే 21 days ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అలాగే లాస్ట్ మంత్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అలాగే లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నది మీతో మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది లైఫ్. ఓకే, అసలు మామూలుగా ఎన్నో జన్మల తర్వాత, కోట్ల కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ మనకి దేవుడు ఇస్తాడు అని అంటారు కదా. మరి ఇంత అద్భుతమైన జన్మ మనం యాజ్ ఎ గిఫ్ట్ గా భగవంతుడి దగ్గర నుండి తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని అంత గ్రేట్ గానే మనం సరిదిద్దుకోవాలి కదా. లేకపోతే మిగతా పశుపక్షాదులకి మనకి డిఫరెన్స్ ఏంటి ఇంకా కదా. కాబట్టి ట్రై చేద్దాం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి. సో train your brain. It is the time for train our brain. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఒకలా లైఫ్ లీడ్ చేసాం. ఇకపై మనం ఎలా అనుకుంటే అలా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఖచ్చితంగా. అయితే దానికి ఏం చేయాలంటే మన బ్రెయిన్ ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఓకే, అది చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవి సాధిస్తాం. అలాగే మాస్టర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం మాస్టర్ చేస్తామో, అంటే కంప్లీట్ పవర్ మనకు వస్తుందో, దాని మీద కంట్రోల్ వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్నవన్నీ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, విజువలైజేషన్ పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది. ఓకే, అలాగే మనీకి సంబంధించినవి ఏవైతే మన కోరికలు ఉన్నాయో అవి తీరుతాయి, హెల్త్కి సంబంధించినవి ఏవి ఉన్నాయో అవి తీరుతాయి, మన రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. స్పిరిచువల్ గా కూడా మనం డెవలప్ అవుతాం. ఆ యూనివర్సల్ ఎనర్జీతో కూడా మనం కనెక్ట్ అవుతాం. ఆ పంచభూతాలు తాలూకా పవర్ ఏదైతే ఉందో అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో వన్స్ ద సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ అన్ ఐడియా ఇట్ బిగిన్స్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఒక్కసారి కానీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అది వెంటనే స్టార్ట్ అయిపోద్ది పనిచేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ మీరు అటెండ్ అవుతున్నారు కదా, అది మీ మైండ్ లో మీరు అనుకుంటున్నారా లేదా, నేను ఎలాగైనా కూడా సాటర్డే అటెండ్ అవుతాను ఖచ్చితంగా అనుకుంటున్నారా లేదా? ఎస్ మేడం, Yes. ఎప్పుడు అవుతుంది ఎదురు చూస్తున్నాం. ఓకే, మన స్నేహ ఫ్యామిలీలో ఇప్పుడు 100 పైబడి ఉన్నారు కదా మెంబర్స్. కానీ రెగ్యులర్ గా కొంతమంది అటెండ్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ పనులు దీన్ని బట్టి అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం, అప్పుడప్పుడు ఉండిపోవడం అలా అవుతుంది. తర్వాత వీడియోస్ వినడం అవి చేస్తున్నారు. కానీ ఎవరైతే నేను ఎలాగైనా కూడా అటెండ్ అవ్వాలి అని దృఢంగా అనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితి అయినా కూడా అటెండ్ అవుతున్నారు. అది నేను కూడా చూస్తున్నా కదా. అంటే ఏంటి, ఇక్కడే మనకు తెలిసిపోతుంది కదా, మనం మైండ్ లో ఏదైతే ఫిక్స్ చేసుకొని రిపీట్ చేస్తూ ఉంటామో ఒకసారి కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా మనం చేస్తాం. ఓకే, అంత పవర్ ఉంది మన సబ్ కాన్షియస్ మైండ్కి. సో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు గడిచాయి ఎలాగో, ఇకపై మనం మన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం, ప్రొడక్టివ్గా తయారవుదాం. ఓకే, టైమ్ ఈజ్ గాడ్, భగవంతుడితో సమానం సమయం కూడా. ఈ సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుంటూ మనలో ఉన్న పాజిటివిటీని నష్టం చేసుకుంటూ ఉండకుండా మంచి విషయాలు నేర్చుకుందాం, పాజిటివిటీని పెంచుకుందాం. ఓకే, అలాగే మనం అర్హత సంపాదిద్దాం. మన జీవితంలో ఎటువంటి హ్యాపీనెస్ అయితే మనకి అందాలో ఆ అర్హతని సంపాదిస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మన దగ్గరికి బటర్ఫ్లైస్ లాగా. ఓకే, సో అంతేకాకుండా మనం ఎప్పుడైతే మనల్ని మనం తయారు చేసుకుంటామో అలా ఈ పంచభూతాలు కూడా మనకి సహాయం చేస్తాయి ఖచ్చితంగా. ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్. ఓకే, అలాగే ఆకాశం, స్పేస్ ఏదైతే మనం అంటున్నామో అవన్నీ కూడా మనకు కూడా
సహాయం చేస్తాయి. ఎందుకంటే మనం కూడా అంత పాజిటివ్ గా తయారవుతాం. ఆ 5 ఎలిమెంట్స్ లో ఏదైతే పవర్ ఉంటుందో మనలో కూడా అది జనరేట్ అవుతూ ఉంటది. ఈ 5 ఎలిమెంట్స్ ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు మన సబ్ కాన్షియస్ మైండ్ ని జస్ట్ మెకానికల్ గా అలా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు, లేదా చిన్నప్పటి నుంచి ఏవైతే మన మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉన్నాయో అలాగే జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఇకపై వాటన్నింటినీ కూడాను ఎక్కడ ఏవి రిమూవ్ చేయాలో చేస్తూ, ఎక్కడ ఏవి యాడ్ చేయాలో చేస్తూ అందంగా ఈ మనకి ఇక్కడ ఉంది కదా ఈ పిక్చర్ లో అన్ని చేస్తాం. ఓకే, డైలీ రొటీన్ మనం ఏదైతే చేస్తాం అది చేస్తాం, మన పనులు కరెక్ట్ గా చేయగలుగుతాం, మన రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతాం, మనతో మనం టైం స్పెండ్ చేయగలుగుతాం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. అన్ని చేసినా కూడా ఇంకా చాలా టైం మనకు మిగిలి ఉంటది, ఇంకా యాక్టివ్ గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా మీకు, ఈరోజు సాటర్డే కదా, నేను స్కూల్కి ఈరోజు మార్నింగ్ వెళ్ళా. అంటే మాకు బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి 10th క్లాస్వి. సో ఎగ్జామ్ డ్యూటీ ఉండేది. నేను మార్నింగ్ వెళ్ళి ఇంటికి వచ్చాను 12 అలా అయింది. ఆ తర్వాత ఇక్కడ వేరే మా వీధిలో మ్యారేజ్ అయిందనమాట. ఆ పెళ్లి కూతురు చూడడానికి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా ఇంట్లో పనులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని భోజనం చేసి అవన్నీ చేసిన తర్వాత మిగతా పనులు ఏమైనా అవన్నీ కంప్లీట్ చేయడం అయ్యాయి. అలాగే ఈవినింగ్ మా పిల్లలు, హస్బెండ్, నేను కలిసి ఇక్కడ మాకు దగ్గరలో గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ వాకింగ్ అయింది, ఆడుకున్నాం కొంతసేపు. ఓకే, ఇంటికి వచ్చాక మళ్ళీ అగైన్ టిఫిన్ తయారు చేయడం. ఓకే, ఇవన్నీ అయ్యి 8 o'clock అయ్యేసరికి నేను రెడీ అయిపోయా కదా క్లాస్ కోసం. అంటే మార్నింగ్ నేను 5:15కి లేచా ఈరోజు. అప్పటి నుండి ఇంతవరకు కూడాను ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు నాకు. కానీ స్టిల్ ఐ ఫీల్ ఎనర్జెటిక్. ఎందుకంటే నేను నా మైండ్ అలా ట్యూన్ చేసుకున్నా కదా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఏం వచ్చినా కూడా నేను సాటర్డే సెషన్ చేస్తాను. ఓకే, అలాగే ఎవ్రీ డే 1 hour ఈ సర్వీస్ కోసం ఉపయోగిస్తాను అని నేను మైండ్ నాకు నేను ట్యూన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మిగతా పరిస్థితులు అన్నింటినీ కూడా అలా హ్యాండిల్ చేయడం అవుతుంది అనమాట. అంటే మనం అన్నీ చేయగలుగుతాం, కానీ ఏది మనకు బాధ పెట్టదు, దేనికి మనం ఇమోషనల్లీ ఫీల్ అవ్వం, ఆ స్థితి వచ్చేస్తుంది మనం. అయితే వెంటనే వచ్చేస్తుందా అంటే వెంటనే రాదు, బై ప్రాక్టీస్ వస్తుంది. ఓకే, ఏవైనా మనం కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ వస్తాయి. అయితే ఎందుకు ఇలాగా ఇప్పుడు ఉంటున్నాం కదా హాయిగా వండుకొని తినుకొని, ఎందుకు ఇవన్నీ కొత్తగా ట్రై చేయడం అని అనిపిస్తే ఓకే అలాగే ఉంటాం. లేదు, ఈ ఛాలెంజెస్ ని మనం చాలా ప్రాక్టీస్ గా ఫేస్ చేద్దాం, అలాగే అవసరమైన గైడెన్స్ తీసుకుందాం, నేర్చుకుందాం, ఎలా చేస్తే ఇంకా బెటర్ గా ఉంటాం అన్నది అనుకుంటే, ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇలా మన లైఫ్ ని ఎంతో బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా, ఫుల్ఫిల్డ్ గా, హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇది మరి అవసరమా లేదా చెప్పండి? ఇలా ఉండడం మంచిదా, ఇలా ఉండడం మంచిదా? గార్డెన్ లో ఉన్న గ్రీనీస్ ఉండడం. మన లైఫ్ ని ఎంత బ్యూటిఫుల్ గా మనం తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. కానీ ముందు అనుకోవాలి, నేను కూడా నా లైఫ్ ని ఇలా తయారు చేసుకుంటానని, దానికి అవసరమైనవన్నీ తెలుసుకుంటాను, ఇంప్లిమెంట్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే అవి అవుతాయి. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఫర్ డ్రీమ్ లైఫ్ చేద్దాం మనం. ఓకే, ఎవ్రీ సాటర్డే సెషన్ ఎండింగ్ లో మనం చేస్తున్నాం కదా విజువలైజేషన్ అండ్ హోపోనోపోనో, ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. ఈ రోజు మనం మేనిఫెస్టేషన్ చేద్దాం మన డ్రీమ్ లైఫ్. ఓకే, అసలు మేనిఫెస్టేషన్ ఏంటి అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం, దాని అర్థం ఏంటో తెలుసుకుంటే ఇంకా మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఈజ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు గోల్ సెట్టింగ్ త్రూ అడాప్టింగ్ యువర్ మైండ్ సెట్ అండ్ బిహేవియర్స్. ఇట్ మీన్స్ bringing your dreams into reality while living your goals. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఇది ఒక అప్రోచ్. ఓకే, ఏంటి? అడాప్టింగ్ యువర్ మైండ్ సెట్ అండ్ బిహేవియర్స్. మన మైండ్ సెట్ ని మనం అడాప్ట్ చేసుకోవడం అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటన్నది మనం ఆలోచించుకొని దాన్ని బేరీజ్ వేసుకొని
ఎక్కడ ఏది చేంజెస్ తెచ్చుకోవాలో తెచ్చుకొని మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రియాలిటీలోకి తెచ్చుకోవడానికి అవసరమైన ట్యూన్ చేసుకోవడం అన్నమాట మన మైండ్కి. ట్యూనింగ్ ఇప్పుడు మనం ముందు టీవీస్ కి వాటికి యాంటీనాస్ ఉండేవి కదా, లేకపోతే రేడియోస్ కి సిగ్నల్స్ అందుతేనే కదా అవి అవుతుండేవి, పనిచేస్తుంటాయి. ఓకే, పాటలు అవనండి, మ్యూజిక్ అవనండి, ఏదైనా. సో అలా ట్యూనింగ్ ఏదైతే అవసరమో మన మైండ్కి, అలా కరెక్ట్ ట్యూనింగ్ అని చేసుకుంటే ఆటోమేటిక్గా మన డ్రీమ్ లైఫ్ని మనం రియాలిటీలో చూడొచ్చు. మరి మీరు రెడీనా మేనిఫెస్టేషన్ ఫర్ డ్రీమ్ లైఫ్? ఎస్ మేడం, రెడీ. ఎస్, ఓకే, గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, close your eyes, sit straight. Take deep breath. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ముందుగా ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ భగవంతునికి కోటి కోటి ధన్యవాదాలు. అలాగే ఇంత అమూల్యమైన జన్మని ఈ భూమిపై ప్రసాదించినందుకు నా తల్లిదండ్రులకు శతకోటి ధన్యవాదాలు. అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎన్నో పాఠాలు నేర్పించిన నా గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఉన్నారు, మంచి పూల తోట, పక్కనే చిన్న సెలయేరు, మీ చుట్టూ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్, ఆ చెట్ల మీద రకరకాల పక్షులు, ఆ కోకిల తాలూకా పూ అన్న సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. చెట్లన్నీ కూడా కొత్తగా చిగురిస్తూ ఉన్నాయి. ఆ పూలు తాలూకా సువాసన మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. మీ శరీరానికి తాకుతున్న గాలి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. మీ తల దగ్గర నుండి ఒక్కొక్క బాడీ పార్ట్ చాలా లైట్గా అవుతూ అలా కింద వరకు కూడా, మీ పాదాల వరకు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మీరు ఎంతో ఆనందమైన స్థితిలో ఉన్నారు. మీ ఫేస్ మీద స్మైల్ వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు స్మైల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏదైతే ముఖ్యమైనది అని అనుకుంటున్నారో, ఏదైతే పొందితే మీరు చాలా ఆనందంగా ఉంటాను అనుకుంటున్నారో అది మీ ముందు కనిపిస్తోంది. అది మీ హెల్త్ అయినా, మీ రిలేషన్ అయినా, మీ తాలూకా కెరియర్ అయినా, మనీ అయినా, అలాగే ఆధ్యాత్మికంగా మీరు డెవలప్ అవ్వాలనుకున్న అంశమైనా, మీరు ఎక్కువ ఫోకస్ దేని మీద అయితే పెడుతున్నారో, ఏదైతే ముఖ్యంగా ఫస్ట్ నేను సాధించాలి అని అనుకుంటున్నారో అది మీకు కనిపిస్తోంది. అది మీరు ఆల్రెడీ సాధించేశాను అన్న స్థితిలో ఉన్నారు. సాధించిన తర్వాత మీ హ్యాపీనెస్ ని ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు. ఎస్, ఐ గాట్ ఇట్, ఐ మేడ్ ఇట్, ఐఎమ్ ఎ ఛాంపియన్ అన్న ఫీల్ మీకు కలుగుతుంది. ఎస్, ఐ క్రియేటెడ్ మై లైఫ్, నా జీవితాన్ని నేనే కొత్తగా క్రియేట్ చేసుకున్నా
నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఐఎమ్ ఎ మెజిషియన్, ఐఎమ్ ఎ క్రియేటర్ ఆఫ్ మై ఓన్ లైఫ్. నా జీవితం నా చేతిలోనే ఉంది. నేను దాన్ని ఎలా మలుచుకోవాలి అనుకుంటే అలానే మలుచుకుంటూ ఉంటా. నా జీవితాన్ని నేను ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకుంటున్నాను. ఎస్, నాలోనే పవర్ అంతా దాగి ఉంది. నాలో ఉన్న ఆ పవర్ని నేను ఉపయోగించుకుంటూ నా జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటున్నాను అన్న ఫీల్ మీకు కలుగుతూ ఉంటుంది. జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా నేను సక్సెస్ఫుల్గా ఉంటున్నాను. ఎప్పుడు ఏ విషయాన్ని డీల్ చేయవలసి వచ్చినా కూడా పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా చేయగలుగుతూ ఉన్నాను. ఇదంతా కేవలం నేను నా సబ్కాన్షియస్ మైండ్కి కరెక్ట్ వేలో ట్రైన్ చేసుకోవడం వల్లనే అవుతుంది అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎంత మంచి ఫ్రెండ్ అంటే, మీరు ఏదైతే తనకి చెప్తూ ఉంటారో దాన్ని రెట్టింపు చేస్తూ మీకు ఇస్తూ ఉంటుంది. ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నేను నిన్ను 100 రెట్లు ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అలాగే చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి విషయం మీ జీవితంలో మీరు ఏవేవైతే సాధిద్దామని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్ అదంతా కూడా రికార్డ్ చేసుకొని దాన్ని 100 రెట్లు 1000 రెట్లు చేసి మీ ముందు చూపిస్తుంది. బా, ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను నేను అన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఎందుకంటే నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. ఆ విషయం తెలియక బయట విషయాల మీద దృష్టి పెడుతూ అనవసరంగా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నా శక్తిని, నా సమయాన్ని వృధా చేసుకున్నాను. కానీ ఈ విషయం తెలుసుకొని నేను ప్రయత్నించడం వల్ల నా జీవితం ఇప్పుడు ఇంత ఆనందంగా ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీ ఫేస్లో ఆ చిరునవ్వు, ఆ పాజిటివిటీ మీ కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. మీ చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యులు, మీరు నా అనుకునే వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఎస్ నువ్వు అనుకున్నది సాధించావు అని చప్పట్లు కొడుతూ మీ చుట్టూ ఉన్నారు. ఆ పాజిటివ్ వైబ్స్ అవన్నీ స్ప్రెడ్ అయ్యి మీతో పాటు వాళ్ళలో కూడా అవసరమైన మార్పులన్నీ వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్, ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు అని ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అలాగే మన జీవితంలో ఇంత మంచి అద్భుతాలని అందిస్తున్న ఈ నేచర్, ఆ యూనివర్స్ లేదా భగవంతుడు అని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎస్, దిస్ ఈజ్ మై డ్రీమ్ లైఫ్, దిస్ ఈజ్ మై డ్రీమ్ లైఫ్ అండ్ దిస్ ఈజ్ మై డ్రీమ్ లైఫ్ అండ్ ఐ కెన్ బి ఏబుల్ టు అచీవ్ మై లైఫ్ అన్న కాన్ఫిడెన్స్ లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది. యు ఆర్ సో హ్యాపీ, యు ఆర్ సో హ్యాపీ అండ్ యు ఆర్ సో హ్యాపీ. జస్ట్ చేతులు రబ్ చేయండి. మీ కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఎస్, మేనిఫెస్టేషన్ ఫర్ డ్రీమ్ లైఫ్ చేసాం ఇప్పుడు. అండ్ ఇట్స్ ద టైమ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ నౌ. చెప్పండి, ఏమనిపించింది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. మరి మన మైండ్ ని మనం ట్యూన్ చేసుకుంటే మన లైఫ్ ని అలా తయారు చేసుకోగలమా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎస్, సో ఖచ్చితంగా చేసుకోగలం.
సో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం, ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం, అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్కి ట్యూన్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ 21 రోజులు ఏంటంటే కంటిన్యూగా మనం ఒక సిస్టమేటిక్గా ఏ ఏ విషయాల్లో అయితే మనం రిమూవ్ చేసుకోవాలి, ఏవి యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను చేస్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే ముందు ఎవరెవరైతే అటెండ్ చేశారో వాళ్ళందరి లైఫ్లో కూడాను చాలా చేంజెస్, డెవలప్మెంట్స్ చూస్తూ ఉన్నాం. నా పర్సనల్ లైఫ్లో నేను కూడా చూస్తూ ఉన్నా. సో అదే విషయం మీకు కూడా తెలియజేస్తున్నా. సో ఈ 21 days ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ మండే నుండి స్టార్ట్ అవుతుంది, 4th March. సో ఎవరెవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నాకు రేపు ఈవినింగ్ కల్లా మీ తాలూకా ఇన్ఫర్మేషన్ ఆర్ విల్లింగ్నెస్ తెలియజేయండి. ఖచ్చితంగా ఈ 21 days ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్ అవుతుంది. ఓకే, మన కోసం మనం రోజుకు 1 గంట 21 రోజులు దాన్ని వెచ్చిస్తే జీవితాంతం మనం హ్యాపీగా ఉండగలం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలన్నది. ఓకే, సో ఇంక ఇప్పుడు మీరు ఏమైనా అడగవలసిన చెప్పవలసిన ఉంటే అడగండి, చెప్పండి. ఆర్ దర్ ఎనీ డౌట్స్? హలో హలో మేడం. ఏమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? ఇప్పుడు వచ్చేద్దామా? ఎస్ మేడం. ఎవరు చెప్పండి అమ్మా. హలో మేడం. మేడం యా, నేను నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. నిన్న వాట్సాప్ లో పెట్టింది నేను మేడం, లావణ్య అని. ఓకే ఓకే, నమస్తే నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. అది నాకు జాబ్ అంటే క్వాలిఫికేషన్ అడిగారు కదా మేడం. నాది బిఎడ్ అయిపోయింది మేడం. ఓకే, గుడ్. 2 times డిఎస్సి అటెంప్ట్ చేసిన రాలే మేడం. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్ ఉంది కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం నాకు. అది చదువుతున్నా, అది ఏం అర్థమైతే 2 times రాలేదని అదే ఉంది మైండ్ లో మేడం. అవునవును. అది అలా మైండ్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నించాలో దాని మీద ఫోకస్ చేయలేరు. ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయిపోయాను కదా, మళ్ళీ కూడా అలాగే అవుతుందిలే అన్న ఒక నెగిటివిటీ కంప్లీట్ గా మైండ్ లో డంప్ అయిపోయి ఉంటది. దాన్ని రిమూవ్ చేసుకుంటూ మీరు కొత్తగా ప్రయత్నిస్తూ తప్పకుండా మీరు నెక్స్ట్ టైం బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చమ్మా. ఇప్పుడు ఉంది మేడం, డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎప్పుడు ఉంది ఎగ్జామ్? ఇది మే ఆర్ జూన్. ఓకే ఓకే, సో బెటర్ యూ ట్రై టు జాయిన్ దిస్ క్లాస్. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎందుకంటే కళ్యాణి అన్న అమ్మాయి, నేను ఆల్రెడీ పోస్ట్ చేసా వీడియో తంది షేరింగ్, మీరు అది వినండి. తను 2 years నుండి జాబ్ కోసం ట్రై చేస్తుండదు అప్పటికి. ఓకే, ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేయడానికి కానీ అమ్మాయి వెల్ క్వాలిఫైడ్. 2 years నుండి తను చెప్పింది అనమాట నాకు డైరెక్ట్ గా, పాంప్లెట్స్ పంచినట్టు తను బయోడేటా ఇచ్చిందంట అన్ని కంపెనీస్ లో కూడా. కానీ ఎవరు పిలుస్తుండేవారు కాదు, కొంతమంది పిలిచినా కూడా సెలెక్ట్ చేస్తుండేవారు కాదు. ఇలా ఉండేది. కంప్లీట్ గా హోప్ వదిలేసుకుంది అనమాట, ఇంకా మరి నాకు రాదు జాబ్ అని. కానీ అమ్మాయి నేను కండక్ట్ చేసిన ఫస్ట్ 3 days వర్క్షాప్ జాయిన్ అయింది. తర్వాత 21 days జాయిన్ అయ్యి 4th day తనకి కాల్ వచ్చింది అనమాట, ఇలాగా రండి ఇంటర్వ్యూ కానీ. తను వెళ్ళింది, సెలెక్ట్ అయిపోవడం, 5th day జాయిన్ అయిపోవడం కూడా అయిపోయాయి అనమాట. అందుకు నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను, ఈ సెషన్స్ అయితే మీకు బాగా ఉపయోగపడతాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు బిల్డప్ చేసుకోవడానికి, ఏదైతే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో మైండ్లో అదన్నీ కూడాను కరెక్ట్ కాదని తెలుస్తుంది. దాన్ని ఎలా మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకోవాలో కూడా అవుతుంది. ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తాం విత్ గైడెడ్ మెడిటేషన్. సో చాలా మంచిగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా క్లాస్ కూడా. నా నా ఛానల్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకొని అందులో వీడియోస్ కూడా మీరు చూడండి. ముందు నుండి నేను చేసినవన్నీ కూడా. ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్లో జాయిన్ అయిన వాళ్ళ లైఫ్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి బాగా ఉపయోగపడతాయి మీకు. మీరు జాయిన్ అవుతుంటే నాకు తెలియజేయండి, నేను మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తా.
అయితే మరొకసారి అందరికీ చెప్తున్నాను ఏంటంటే ఇది ఓన్లీ లిమిటెడ్ సీట్స్ 35 మెంబర్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నాకు ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత ఇది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా ఉంటుందని కూడా లేదు. ఎందుకంటే యాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్ ఐ విల్ బి వెరీ బిజీ విత్ డిఫరెంట్ టాస్క్. కాబట్టి నేను ఏదైతే 1 అవర్లో మీకు అందజేస్తానో అది ఖచ్చితంగా వాల్యుబుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జే ఉంటుంది, ఏదైతే మీ లైఫ్లో మంచి రిజల్ట్స్ని తీసుకొస్తుంది. ఓకే, ఇంకేమైనా అడగవలసిన ఉన్నాయమ్మా? ఓకే, సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు తెలియజేయండి, మెసేజ్ పెట్టండి, లేదంటే ఫోన్ అయినా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, నేను ఎవరికి కంపల్సరీ చేయడం లేదు, ఎందుకంటే మీరు ఇలా జాయిన్ అవ్వండి, జాయిన్ అయితేనే ఇలా అవుతుంది అని చెప్పడం లేదు. ఇది రియాలిటీ. మీరు ఆలోచించుకోండి, మీరే డెసిషన్ తీసుకోండి, మీ లైఫ్ని మీరే ప్లాన్ చేసుకోండి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది అన్నది. హెల్ప్ కావాలంటే ఐఎమ్ హియర్ ఆల్వేజ్ టు గైడ్ యూ. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. యూట్యూబ్లో వీడియో చూసి నాకు రీచ్ అయ్యి ఈ సెషన్ అటెండ్ అయ్యి ఇలా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? ఓకే, క్లోజ్ చేద్దామా మరి? ఓకే, సో ఇది ఈరోజు ముఖ్యమైన విషయం. మనం మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం మరొక ముఖ్యమైన విషయంతో. అయితే ఎవరెవరైతే 21 days ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ మండే కలుస్తా. ఓకే, లైవ్గా మన కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం విత్ డిఫరెంట్ న్యూ టెక్నిక్స్ అండ్ టూల్స్. ఈవెన్ ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంకా మా లైఫ్కి ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకుంటే యూ కెన్ జాయిన్. ఓకే, యూర్ మోస్ట్ వెల్కమ్. బట్ there are only 35 seats. Okay, so mali kaludam next week with the same energy, with the same value. Keep on learning. Take care. Bye. Add value to your life. Namaste.